హైదరాబాద్లో మహానగరంలో గణేష్ ఉత్సవాలు ఏటా ఘనంగా జరుగుతాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ మహాగణపతి ప్రతి ఏడాది ఒక ప్రత్యేక అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా గణనాథుడు దర్శనమిస్తున్నాడు. ఖైరతాబాద్ గ్రామ దేవత గజ్జలమ్మదేవి, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహాలతో స్త్రీ శక్తిని తెలిపేలా ఏర్పాటు చేయటం మరో ప్రత్యేకత. ప్రధాన విగ్రహానికి దగ్గరగా లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని, పూరి జగన్నాథుడిని నెలకొల్పారు. విశ్వశాంతి కోసం ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా అభయ ప్రదానం చేసిన ఖైరతాబాద్ మహాగణపతిపై ఈటీవీ ప్రత్యేక కథనం. తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ మహాగణపతి అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. 1954లో తొలిసారిగా ఇక్కడ ఒక్క అడుగుతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణపతి నేటికి 71 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఈ ఏడు 69 అడుగుల మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించారు. మొదటి నుంచి ఎత్తుతో పాటు ప్రత్యేకమైన సందేశంతో ఓ ప్రత్యేక అవతారంలో ఇక్కడి లంబోదరుడు దర్శనమిస్తూ వస్తున్నాడు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి ఏటా విగ్రహ తయారీ పనులు ఇక్కడే నిర్వహిస్తారు. ఈసారి ప్రపంచంలో నెలకొన్న యుద్ధ వాతావరణం దృష్ట్యా శాంతి నెలకొనాలని శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ముఖాలతో 5 సర్పాలతో 6 చేతులతో గణేశుడిని తయారు చేశారు. గణనాథుడికి కుడివైపున శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు, పూరి జగన్నాథుడి విగ్రహాలను ఏర్పాటు చేశారు. మరోవైపు ఖైరతాబాద్ గ్రామదేవత గజ్జలమ్మదేవి, లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ మహాగణేశుడిని దర్శించుకునేందుకు నగరవాసులే కాదు, రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు దర్శనార్థం వస్తారు. బాలగంగాధర్ తిలక్ ప్రేరణతో సింగరి శంకరయ్య 1954లో ఖైరతాబాద్లోని ఆలయంలో 1 అడుగు గణేష్ విగ్రహాన్ని మొదటిసారిగా స్థాపించారు. ఆ తర్వాత 2014 వరకు ప్రతి సంవత్సరం విగ్రహం ఎత్తు 1 అడుగు పెంచుకుంటూ వెళ్లారు. 2014లో విగ్రహం ఎత్తు 60 అడుగులకు పెంచారు. ఆ తర్వాత 2018 వరకు 1 అడుగు తగ్గించుకుంటూ వచ్చారు. 2018లో 57 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కరోనా మహమ్మారి కారణంగా 2020లో 9 అడుగుల ఎత్తుతో ఒక చిన్న విగ్రహాన్ని మాత్రమే ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ కు వెళ్లే మార్గంలో పరిమితుల కారణంగా 2021లో విగ్రహం 40 అడుగులకి పరిమితం చేశారు. ఆ తర్వాత 2022లో 50 అడుగులు, 2023లో 63 అడుగులు, 2024లో 70 అడుగులకు పెంచారు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణనాథుడు 71 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 69 అడుగుల మట్టి గణపతిని ప్రతిష్ఠించారు. విగ్రహ తయారీ పనులు 3 నెలల ముందు కర్రపూజతో ప్రారంభించారు. ఇది మొత్తం పూర్తి కావటానికి 84 రోజుల సమయం పట్టింది. ప్రతి ఏడాది శిల్పి రాజేందర్ నేతృత్వంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు గణనాథుడిని తీర్చిదిద్దుతారు. ఈ ఏడాది కూడా 5 రాష్ట్రాల నుంచి వచ్చిన 125 మంది కళాకారులు బొజ్జ గణపయ్యను తయారు చేశారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కళాకారులు విగ్రహ తయారీలో పాల్గొన్నారు. ఈ విగ్రహ తయారీలో 30 టన్నుల స్టీలు, 30 కిలోల బరువుండే 1000 సంచుల గుజరాత్ బంకమట్టి, అలాగే 25 కిలోల బరువు గల 70 సంచుల వరిపొట్టు, 20 కిలోల బరువైన 50 బండిళ్ల వరిగడ్డితో రంగులు ఉపయోగించి పర్యావరణహిత గణపతిని తయారు చేశారు. 2013 సంవత్సరంలో 59 అడుగుల ఎత్తుతో గోనాగ చతుర్ముఖ వినాయకుడిగా దర్శనమిచ్చిన గణపయ్య 2014లో 60 అడుగులతో కైలాస విశ్వరూప మహాగణపతిగా, 2015లో 59 అడుగులతో త్రిశక్తిమయ మోక్ష గణపతిగా ప్రతిష్ఠింపబడినాడు. 2016లో 58 అడుగులతో శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతిగా, 2017లో 57 అడుగులతో శ్రీ చండీకుమార అనంత మహాగణపతిగా కనువిందు చేశాడు. 2018లో 55
65 అడుగులతో శ్రీ సప్తముఖ గణేశుడిగా, 2019లో 61 అడుగులతో శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతిగా భక్తుల కోర్కెలు తీర్చాడు. 2020లో 9 అడుగులతో శ్రీ ధన్వంతరి నారాయణ మహాగణపతిగా, 2021లో 40 అడుగుల శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిగా కొలువుదీరాడు. 2022లో 50 అడుగులతో పంచముఖ మహాలక్ష్మి గణపతిగా, 2023లో 63 అడుగుల దశ మహా విద్యా మహాగణపతిగా దర్శనమిచ్చాడు. 2024లో 70 అడుగులతో శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా, ఈ ఏడు 69 అడుగులతో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కొలువుదీరి భక్తులు కోరిన కోర్కెలు తీర్చే శివపుత్రుడిగా, పార్వతీ తనయుడిగా ఉన్నాడు. 11 రోజుల పాటు విశేష పూజలందుకున్న బొజ్జగణపయ్య ఇవాళ గంగమ్మ ఒడికి పయనం కానున్నాడు.